అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట. అనుకున్నది అవుతున్నది. ఇంట్లో కొత్త ఏమున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశంలో కడమ రాష్ట్రాల కంటే 10 ఏండ్లు ముంగటున్న తెలంగాణ మళ్ళా 60 ఏండ్లు వెనకపోతుందన్న మాటనే నిజమైతున్నది. ఏడా చూడు ఒట్టిపోయిన నదులు, ఎండిపోయిన బోర్లు, అన్నదాతల కన్నీళ్లు, ఇత్తనాల కోసం పడిగాపులు, ఎక్కువ మాట్లాడితే పోలీసులతో దొక్కిచ్చుడు, ఇవన్నీ కావాలనన్ని కోరుకున్నట్టే జనం ఓట్లేసిండ్రు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఓటర్ల నమ్మకాన్ని నిలబెడుతుండ్రు. ఇగో మన భౌసక్కదనాల ప్రజాపాలన ఎట్లెలిగిపోతుందో చూడుర్రి. రాష్ట్రమంతా ఇత్తనాల కోసం జనాలు ఎగిలి వారంగానే లేచి ఇత్తనాల దుకాణాల ముంగట లైన్లు కడుతున్నారు. తిండి తినక ఇత్తనాల ప్యాకెట్ల కోసం పోయి లైన్ల నిలబడితే వాళ్ళ మీద పోలీసు వాళ్ళని ఎగబెడుతున్నది సర్కారు. ఇత్తనాల కోసం రైతులంతా దుకాణాల కడికి ధరలొచ్చిండ్రు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి. ఇక వచ్చిన రైతులందరినీ చెల్ల ఎల్లగొట్టేందుకు పోలీసు వాళ్ళు లాఠీలకు పని చెప్పిండ్రు. డ్యాష్ గాల్లారా, ఇత్తనాలు కావాలన్నారా మీకు? అలాగా జనం గాల్లారా తిట్టిపోసుకుంటా ఇష్టం ఉన్నట్టు కొట్టిండ్రు. పాపం అమాయక అన్నదాతలు ఆ దెబ్బలు తట్టుకోలేక ఎటోళ్ళు అటు ఉరికిండ్రు. అవ్వ వెట్టది అడక తినానియదన్నట్టు ఈ సర్కారోళ్ళకి వ్యవసాయం సీజన్లో ఇత్తనాలు సరిగ్గా పెట్టే సోయుండది. రైతులకు తక్లీఫ్ రాకుండా చర్యలు తీసుకునే తెలివి ఉండదు. వ్యవసాయ మంత్రి ఏం పడావు చేస్తుండో తెలియదు. కానీ ఇత్తనం కోసం రైతులు దుకాణాల కాడికొస్తే పోలీసు వాళ్ళతోటి దన్నిచ్చుడైతే అల్కగొస్తుంది. గిట్లున్నది గిల సక్కదనాల పాలన అని మండిపడుతుండ్రట తెలంగాణ రైతులు.